అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల అనేక అనుమానాలు, దీనిపైన అందరూ కూడా ఊహాగానాలు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈ విషయంలో ఎస్పెషల్లీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఈ విషయంలో ఎండ్ కార్డు పడాలంటే ఒకవైపు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి ఎండ్ కార్డు పడాలంటే ఏం చేయాలి మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ప్రవీణ్ పగడాల మృతి పట్ల ఇప్పటికీ కూడా అనుమానాలు, రోజుకొక కొత్తగా ఎవిడెన్స్ అనేది బయటకు రావడం, సీసీటీవీ ఫుటేజ్ని బయటపెడుతున్నారు. ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టినా కానీ అందులో ఉన్న పర్సన్ ప్రవీణ్ కాదు అని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా రియాక్ట్ అయ్యారు. సో ఎవరు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. సో దీనిపైన మీరేమంటారు? ఎందుకు ఇంత కాంట్రవర్సీ అయింది? కావాలని ఎవరైనా ఇది టార్గెటెడ్గా చేస్తున్నారా? ఏమంటారు? ఇది ప్రవీణ్ పగడాల గారు, అది హత్య అయినా రోడ్డు యాక్సిడెంట్ అయినా చాలా విచారకరం. మనకి సమాజంలో సమూహాల కోసము, అలాగే వ్యక్తుల కోసము సమాజ సేవ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన అలా చేస్తున్నారు, ఏ మాట కామాట. ఆయన చనిపోవడము అనేది ఒక రకంగా ఒక అణగాడిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి చాలా లోటు. అయితే చాలామందికి ఆత్మీయుడిగా ఉన్న ఒక వ్యక్తి చనిపోయాడు అనగానే ఒక రకమైన భావోద్వేగాలు సమాజంలో రావటం చాలా సహజం. అయితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ వైపు నుంచి భావోద్వేగాలు రావడం ఒక ఎత్తు అయితే, వేరే మతస్థుల దగ్గర నుంచి భావోద్వేగాలు చెలరేగటం అనేది ఇంకొక ఎత్తు. ఇది దురదృష్టకరం. ఇప్పుడు వాళ్ళ మనిషి చనిపోయి ఉన్నాడు, అలాంటప్పుడు వాళ్ళు కొంచెం రియాక్ట్ అవుతారు. దాన్ని మనము సానుకూల దృక్పథంతో, సహానుభూతితో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన మత పెద్దల్లో ఎవరైనా ఒకళ్ళు చనిపోతే మనం ఎంత బాధపడతాము అనే ఒక సహానుభూతి ఉండాలి. ఈ సహానుభూతి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళ బాధని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసి వాళ్ళకి కొంచెము ఓరడింపు మాటలు మాట్లాడి వాళ్ళని కొంచెం కాస్త బాధ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా ఇక్కడ రివర్స్గా ఏం జరిగింది అంటే, ఇంతకుముందు మాట్లాడుకున్న మాటల వల్ల వేరే మతం వాళ్ళు చాలా విద్వేషపూర్వకంగా మాట్లాడారు. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే, ఈ విద్వేషపూర్వకంగా మాట్లాడటం అనేది, అవును మేమే చంపాము, అయితే ఏం చేస్తారు, ఎవరైనా ఇలా చేస్తే ఇంతే జరుగుతుంది అని ఒక చిన్న కుర్రాడు, మహా అయితే ఒక 25 ఏళ్ళు ఉంటాయి అతనికి, అతను అవును మేమే చేసాం, అయ్యింది కదా, తిక్క బాగా కుదిరింది కదా, మధ్యలో బూతులు, కనీసం వాటికి బీపులు కూడా వేయలేదు ఛానల్స్ వాళ్ళు కూడా. అతను అలా ఇంటర్వ్యూలో మాట్లాడటం అనేది బాధలో ఉన్నోళ్ళకి కాస్త పుండు మీద కారం జల్లినట్టుంటుంది. ఇంకొక లేడీ వచ్చేసింది, ఆవిడ పగడాలు పగిలిందా, ముత్యాలు అసలు ఎంత విద్వేషం అండి! ఇంత విద్వేషం అవసరమా మనుషులకి? పైగా ఇప్పుడు ఈవిడికి కానీ, ఇప్పుడు ఈ మాట్లాడిన కుర్రాడికి కానీ, చిన్న కుర్రాడు 25 ఆవిడంటే నడి వయసు ఆవిడలా ఉంది, 25 కుర్రాడికి కానీ ఎవ్వరు శాలరీలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి ఎవ్వరు లేరు. వీళ్ళకి అసలు డైరెక్ట్ కనెక్షన్స్ ఆ మతాల వాళ్ళతోటి లేదు. వీళ్ళకై వాళ్ళు మాట్లాడిన మాటలు విని వీళ్ళు ఆపాదించేసుకుని మనం ఆ మతం వాళ్ళమి అనే ఒక మతోన్మాదాన్ని వీళ్ళు పెంచుకున్నారు. వీళ్ళు పెంచుకునేలాగా వాళ్ళు మాట్లాడారు వీళ్ళతోటి, ఆ విషయాన్ని నింపారు, మతం అనే విషయాన్ని. మతం అనేది చాలా వ్యక్తిగతమైంది, చాలా ఓదార్పు ఇవ్వవలసిన విషయం మతం అనేది. మనం ఒక బాధలో ఉన్నాం, ఆ బాధ నుంచి మనం బయటేసేటట్లు ఉండాలి. మనకొక ఏ ఆశ లేదు అన్నప్పుడు ఒక ఆశను కలిగించే దానిలా ఉండాలి. లేదు అంటే ఒక నైతిక మద్దతు అంటారు కదా, ఒక మోరల్ సపోర్ట్లా ఉండాలి మతం.
అంతేగాని మన మతం గొప్పతనం ఏంటో కూడా కనీసం మనం తెలుసుకోకుండా వేరే మతాల పట్ల విద్వేషాన్ని వెదజల్లేలాగా వీళ్ళని చాలామందిని తయారు చేసేశారు. ఈ తయారు చేసేసరికి వీళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళ పై వాళ్ళు ఒకటి మాట్లాడతారు, వీళ్ళు ఒకటి మాట్లాడతారు, వీళ్ళు ఇప్పుడు సమాజంలో ఈ వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకునే కన్నా, వాళ్ళ మతంలో గొప్పతనాన్ని చెప్పుకునే దానికన్నా ఇతర మతాల్లో లోపాలని, ఇతర మతాల్లో ఉన్న వీళ్ళు అనుకుంటున్న చెడ్డతనాన్ని వ్యాపింపజేయడమే చాలా ఇదే పరమావధి అన్నట్లుగా తయారయ్యారు. దీనివల్ల ఈ విద్వేషాలు వచ్చినాయి. సరే, ఈ విద్వేషాలు ఒక స్థాయిలో విద్వేషాలు ఉన్న సందర్భంలో ఇలాంటి హత్య ఒకటి లేదు, యాక్సిడెంట్ ఒకటి జరిగింది, అతను మరణించాడు. ఆ టైంలో వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఆ కుర్రాడు మరి ఎవరు బుద్ధి చెప్పారో తెలియదు కానీ చాలా చాలా సారీ చెప్పాడు ఆ పిల్లవాడే. నేను పిల్లవాడని ఎందుకు అంటున్నానంటే అసలు ఏమాత్రం బుర్ర బుద్ధి జ్ఞానం లేవు ఆ అబ్బాయికి. నాకు అలాంటి వాళ్ళు చిన్నపిల్లల్లానే కనిపిస్తారు. ఇప్పుడు చిన్నపిల్లల్లో రబ్బర్ తీసుకున్నారనో పెన్సిల్ తీసుకున్నారనో పోట్లాడుకుంటారు చూడండి, ఆ టైప్లోనే అనిపించాడు. కానీ వేరే వాళ్ళని మనం టార్గెట్ చేసినప్పుడు వేరే వాళ్ళు మనల్ని టార్గెట్ చేయరని గ్యారంటీ ఏంటి? అంటే ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే అట్లాగే ఉంది. అంటే ఒక మతాన్ని కించపరుస్తూ మాట్లాడటం, కొంతమంది ఈ మధ్యకాలంలో అంటే వేరే మతాన్ని కించపరుస్తూ మాట్లాడటం, దీని పట్ల కానివ్వండి, ఇప్పుడు ఈ ఇష్యూలో చూసుకుంటే నెక్స్ట్ ఏ జరిగినా కానీ ఇలా మత విద్వేషాలు అనేవి పెరుగుతూ పోతాయి కదా. సో దీనికి ఎట్లాగా సొల్యూషన్? అవును, అలా పెరగకుండా ఉండాలి అంటే ఒక మతం కష్టంలో ఉన్నప్పుడు ఇంకో మతం వాళ్ళు ఛాన్స్ దొరికింది ఇంతే చాలని మాట్లాడుకోకుండా ఉండాలి. అసలు పక్క మతం గురించి మాట్లాడకుండా మీ మతం గురించి మీరు ఎంతైనా ప్రచారం చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. కానీ ఈ పక్క మతం మీద విద్వేషాన్ని రెచ్చగొట్టడము, పక్క మతాన్ని చులకన చేసి మాట్లాడటము, పక్క మతం మీద దాడి చేయడము అనేది మట్టుకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఒక మాట అయితే చెప్తాను, హిందూ మతమే చేసింది. ఏంటి అంటే వాళ్ళు వచ్చారు, ఇది పరాయి దేశం మతము, వాళ్ళు వచ్చి ఈ దేశంలో ఉన్న వాళ్ళని వాళ్ళ మతంలోకి తీసేసుకుంటున్నారు హిందువుల్ని అని మాట్లాడుతున్నారు. వాళ్ళు హిందువులు అని మీకు ఎప్పుడు అనిపించింది? వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు కాబట్టి మీకు వాళ్ళు పుట్టుకతో హిందువులు అని నీకు గుర్తొచ్చింది. మరి నీకు వాళ్ళు పుట్టుకతో హిందువులు అని నీకు గుర్తొచ్చినప్పుడు నీతో సమానంగా నువ్వు ఎందుకు గౌరవించలేకపోయావు? నువ్వు వెళ్ళే గుడికి వాళ్ళని ఎందుకు రానివ్వలేకపోయావు? ఇవాళ ఊర్లో అగ్రకులాలు ఉండే ప్రాంతంలో ఒక గుడి, మాలపల్లెలు మాదిగపల్లెల్లో ఉంటే వేరే గుడి, హిందూ మతం గుడి అయినా ఉంటుంది, లేదంటే చర్చ్ అయినా ఉంటుంది. ఎందుకు వచ్చింది చర్చ్ అక్కడ? మీరు గుడిలోకి రానిస్తే ఊరికి ఒక గుడి ఉంటే సరిపోదా? మీరు గుడిలోకి రానివ్వలేదు కాబట్టి వాళ్ళు గుడి కట్టుకున్నారు. మేము హిందువులమే అని చెప్పుకోదలుచుకుని మాకు ఒక దైవం కావాలనుకున్నారు కాబట్టి వాళ్ళు ఒక గుడి కట్టుకున్నారు. సరే, గుడి కూడా కట్టుకోలేని శక్తి ఉన్నారు, ఆ శక్తి లేని రోజుల్లో క్రిస్టియన్ మతం వాళ్ళు వచ్చి వాళ్ళ మతంలో చేర్చుకున్నారు. ఆ రోజు వాళ్ళు హక్కుని చేర్చుకున్నారు. వాళ్ళు మీరు చీ అని విదిలించి కొడితే వాళ్ళు హక్కుని చేర్చుకున్నారు. మేము ఇప్పుడు ఏదో ఊరి దగ్గరికి వచ్చాక భార్య గుర్తొచ్చింది అన్నట్లు ఇప్పుడు వాళ్ళు వచ్చేసేసి మా మతం వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు, బలవంతంగా చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే కానీ ఈ విద్వేషాలకి ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఏమైనా సంబంధం ఉందంటారు? ఇప్పుడు ఈసారి ఏమైందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంది ఒక పొరపాటు ఉంది. అదేంటి అంటే జరిగిన వెంటనే స్పందించి ఎవరికి అపోహలు ఉండొద్దు, ఎవరు విద్వేషాలు రెచ్చగొట్టొద్దు, ఈ విషయంలో మేము విచారణ జరిపిస్తాము, నిష్పక్షపాతమైన విచారణ చేసి ఒకవేళ హత్య అయితే హత్య, లేదు రోడ్డు యాక్సిడెంట్ అయితే రోడ్డు యాక్సిడెంటు, మీరు ఇంకెవ్వరు మాట్లాడడానికి వీల్లేదు అని కనుక ఒక మాట అని ఉన్నట్లయితే కనుక ప్రభుత్వంగా స్పందించి ఉన్నట్లయితే ఇంతమంది ఇన్ని మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళు మాట్లాడలే. వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు? బాగా విషయం అంతా ముదిరిపోయిన తర్వాత, ఇది మొత్తం రాజకీయ రంగు పులివేసుకున్న తర్వాత, ఓ పక్కన హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు వచ్చేసి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి వచ్చేసిన తర్వాత ఇంకప్పుడు వీళ్ళకి అనిపించింది, అయ్యో వాళ్ళు వాడేసుకుంటున్నారే అని.
వాళ్ళు వాడేసుకుంటున్నారు అనిపించినప్పుడు దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి అనే విషయంలో కూడా వీళ్ళకి అంత స్ట్రాటజీ లేనట్లుగా వీళ్ళు వ్యవహరించారని నాకు అనిపించింది. రాజకీయంగా వాడుకున్నారు. రాజకీయంగా వైసీపీ వాళ్ళు వాడుకోవడానికి బాగా ప్రయత్నం చేశారు. ఆ బాగా ప్రయత్నం చేసే లోపల వీళ్ళకి కూడా ఒక జ్ఞానోదయం, అబ్బో మనం వాడుకుంటే బాగుండేది కదా అని. అక్కడ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ నేను సనాతని సనాతన ధర్మం అని కొంచెం పెడబొబ్బులు పెట్టాడు. ఈ పెడబొబ్బులు పెట్టేటప్పటికి కాస్త ఏమైంది అంటే, ఎవరైనా హిందూ మతంలో ఏవో వాళ్ళు ఉన్నారు కదా కాస్త మాట్లాడగలిగే వాళ్ళు, వాళ్ళకి ఇతనికి కొన్ని డిస్కషన్స్ జరిగినాయి ఇంతకుముందు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇది చేసి ఆ తర్వాత ప్రభుత్వం అండ తీసుకున్నారా, పవన్ కళ్యాణ్ అండ తీసుకున్నారా అనే ఒక అనుమానం ప్రజల్లోకి వచ్చింది. ఇప్పుడు అతనిది యాక్సిడెంటే అని నిరూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీలకి అవసరం పడింది అక్కడ. ఇది చేయాల్సింది ఎవరండి అసలు? ఇది చేయాల్సింది ఎవరు? పోలీసులు చెప్పారు. పోలీసులు మాట్లాడాలి. పోలీసులు మాట్లాడాల్సింది పోయి అందరూ మాట్లాడేశారు. పోలీసులు తక్కువ మాట్లాడారు, మిగతా వాళ్ళందరూ ఎక్కువ మాట్లాడారు. ఇప్పుడు ఏ దుస్థితి వచ్చిందంటే అక్కడ ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసింది మేం కాదు అని పోలీసులు చెప్పాల్సినంత పరిస్థితి వచ్చింది. మరి ఎవరు రిలీజ్ చేశారు? ఎవరికి అవసరం అసలు ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఇప్పుడు అతన్ని ఆ పాస్టర్ ప్రవీణ్ అనే అతన్ని ఆ విధంగా ఒక తాగుబోతుగానో లేకపోతే ఒక బాధ్యత లేని వ్యక్తిగానో చిత్రీకరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంత అవసరం ఎందుకు వచ్చింది? ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల ఇటువైపు వాళ్ళకు కూడా అనుమానాలు ఎక్కువైంది. వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడి చివరికి అజయ్ ప్రసాద్ రెడ్డి అనే అతను ఆ క్రిస్టియన్ మతానికి సంబంధించి చనిపోయిన అతని భార్య వాళ్ళిద్దరూ మాట్లాడడము, ఇంకొక చర్చ్ పర్సన్ వచ్చేసేసి ఇది మేము రోడ్డు యాక్సిడెంట్గానే గుర్తిస్తున్నాము, ఇది హత్య అని మేము నమ్మట్లేదు, కానీ ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్న ఒక వ్యక్తిని మీరు ఈ విధంగా చిత్రీకరించడాన్ని మట్టుకు మేము జీర్ణించుకోలేకపోతున్నాము అని చెప్పారు. మాలాంటి వాళ్ళకి కూడా అదే ఉంది. ఇతను పాస్టర్ ప్రవీణ్ అంత గల్లీ టైప్ మనిషి అయితే కాదు. అతను ఒక స్టాండర్డ్ ఉన్న వ్యక్తి, పైగా అపారం జ్ఞానం ఉంది అతనికి. అతని మతాన్ని తెలుసుకోవటమే కాకుండా పక్క మతాల్లో ఏముందో కూడా తెలుసుకోగలిగాడు. అతను తెలుసుకుని కంపేర్ చేసుకుని మాట్లాడగలిగి కొంతమందిని ఒప్పించగలిగాడు, నొప్పించకుండా ఒప్పించగలిగాడు. అంటే చాలా నాలెడ్జ్ కావాలి నొప్పించకుండా ఒప్పించటం అనేది. మరి అంత జ్ఞానవంతుడు చాలామందికి అతను ఒక ఆత్మలాగా అయ్యాడు. మీ దగ్గర శక్తి ఉంది, మీరే శక్తివంతులు, మీ శక్తిని మీరు ఎందుకు వృధా చేసుకుంటున్నారు అని ఒక రకంగా ఒక చిన్నపాటి అంబేద్కర్ లాగా అతను ఒక ప్రతిభ కలిగిన వ్యక్తిగా ఎదిగాడు. అలాంటి వ్యక్తి ఇవాళ ఇంత బాధ్యతారహితంగా చనిపోయాడా అంటే మాలాంటి వాళ్ళు కూడా నమ్మాలనిపించట్లా. ఇప్పుడు మాట్లాడడం వేరు, జ్ఞానంతో మాట్లాడడం వేరు. జ్ఞానంతో మాట్లాడాలి అంటే దానికి కాస్త శక్తి ఉండాలి, మాట్లాడటానికి వాక్శుద్ధి ఎట్లాగో కావాలి. అలాగే జ్ఞానంతో మాట్లాడాలి అంటే స్టడీ ఉండాలి. అది చేశాడు. అందుకని మాలాంటి వాళ్ళకి గౌరవం అనిపిస్తుంది. నేను అసలు ఏ మతాన్ని నమ్మను నేను కూడా. అతని మతంలోకి సంబంధించిన వాళ్ళకి ఒక జీవితం మీద ఒక ఆసక్తిని, బతకడానికి ఒక ధైర్యాన్ని, అలాగే భవిష్యత్తు పట్ల ఒక ఆశని కలిగిస్తున్నాడు. ఎవరైనా చేయవలసింది అదే కదా. అందుకని ఏంటంటే అలాంటి వాళ్ళకి లేకుండా పోవటం అనేది చాలా లోటు వాళ్ళకి. సరే ఏది ఏమైనా చాలామంది ఇలా మాట్లాడేవాడు ఒకడు లేకపోవటం, అమ్మయ్య మనకి రేపటి నుంచి కొంచెం ఇంకా మనకు పట్టపగ్గాలు లేవు అని సంతోషపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఎవరేం మాట్లాడుకున్నా, ఎవరైతే మాట్లాడాలో వాళ్ళు మాట్లాడకుండా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే ఇలాంటి పరిణామాలే ఉంటాయి అని ఈ ఉదంతం మనకి తెలియజేస్తుంది. ఇప్పుడు పోయినసారి కూడా అనిత, హోంశాఖ మంత్రి అనిత సరిగా పనిచేయట్లేదు అని చెప్పి అవసరమైతే ఆ శాఖ కూడా నేనే చూస్తాను అని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అలాగే తిరుమల తిరుపతి గుడి గురించి ఆయనే మాట్లాడాడు. ఇట్లా ఏమవుతుంది అంటే ఒక డిసిప్లిన్ లేకుండా పోతుంది.
అందుకే సమాజంలో కూడా డిసిప్లిన్ లేకపోతుంది. ఇప్పుడు రోజు చూసేది ఎవరినండి? రాజకీయ నాయకుల్ని, సినిమా యాక్టర్ని, వీళ్ళనేగా చూస్తారు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని కూడా చూస్తున్నారు, కానీ మామూలుగా కనిపించేది వీళ్ళే కదా. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కనిపించే వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ కాస్త మంచిగా మర్యాదగా ఉంటే అది చూసి నేర్చుకుంటారు మామూలు ప్రజలు. అందుకే ఇప్పుడు ఇన్ని అపోహలు రావడానికి కూడా, ఇంత రాజకీయం పులుముకోవడానికి కూడా కారణం ఇది. ఏది ఏమైనా ఎవరికైనా నోరు జాగ్రత్త. ఇప్పుడు విద్వేషాలు వస్తే నష్టపోయేది, నాశనం అయిపోయేది సామాన్యులు, అతి సామాన్యులు. పైవాళ్ళు బాగానే ఉంటారు. అందుకని ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిమితులు తెలుసుకుని ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.